హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఉషారాణికి ఇప్పుడు 8 ఏళ్ళు. కాన్వెంట్లో చదువుతోంది. బడికి తీసుకురావడానికి ఒక ఆయా ఉంది. రోజులు సాఫీగా సాగిపోతుంటే ఒకరోజు చిన్న గాలి దుమారం లేచింది. ఇవాళ మా బడిలో ఫంక్షన్, నువ్వు రావాలి అంది ఉష. మూర్తి అంకుల్ వస్తాడుగా. అంకుల్కి నిన్ననే ఫోన్ చేసి చెప్పాను. ప్రతిసారి అంకుల్ని తీసుకెళ్ళమని ఎందుకు చెప్తావు? నువ్వెందుకు రావు? ఉష నిగ్గదీస్తున్నట్లుగా అంది. నాకు ఈరోజు స్కూల్లో పనుందమ్మా. అంకుల్ వస్తాడుగా. అందరికీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. నేను మాత్రం అంకుల్ చెయ్యి పట్టుకుని బిక్కుబిక్కుమంటూ వెళ్ళాలి. అందరికీ ఉన్నట్లు నాకెందుకు డాడీ లేడు? చెప్పు, డాడీ లేకుండా పుట్టానని, నువ్వు మంచిదానివి కాదని ఏమిటేమిటో వెక్కిరిస్తున్నారు మా కాన్వెంట్లో పిల్లలు. కాన్వెంట్కి నిన్ను వెక్కిరించడానికి వస్తున్నారో చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళని నువ్వు అడగాలి. కలవరాన్ని కప్పిపుచ్చుకుంటూ పైకి ఏమాత్రం తొణక్కుండా అంది పార్వతి. నేనేమైనా అంటే నా మీద కొట్టడానికి వస్తారు వాళ్ళందరూ కలిసి. నా తరపున అడగటానికి నాకు డాడీ లేడుగా. మమ్మీ ఉండి కూడా మా కాన్వెంట్కి రాదు. ఆ పిల్లకు క్రమంగా ఏడుపు వచ్చేస్తోంది. చెప్పు మమ్మీ, నేను డాడీ లేకుండా పుట్టానా? పిచ్చి పిల్ల, డాడీ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా పుడతారా? ఎవరైనా అలా పుట్టారేమో అడుగు. మీ డాడీకి ఒకటే బొమ్మల పిచ్చి. మామూలుగా జీవించటం అంటే ఆయనకు నచ్చేది కాదు. బొమ్మలు గొప్పగా సృష్టించాలన్న తపనతో దేశ సంచారానికి వెళ్ళిపోయారు. వస్తారు ఎప్పుడో. కళాకారుల మనసులు చిత్ర విచిత్రం. అంతవరకు మనం ఓపిగ్గా ఆయన కోసం నిరీక్షిస్తూ ఉండాలి. మీ డాడీ గురించి ఎవరైనా అడిగితే ఆయన గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పు అని కూతురు వీపు తట్టింది పార్వతి. లోపల దావానలం మరుగుతున్నా పైకి ప్రశాంతంగా తొణక్కుండా ఉండడం నేర్చుకుంది. కూతురు మాటలు కలిగించిన కలవరాన్ని ఎక్కడా బయటకు కనిపించనియ్యలేదు. చిరునవ్వుతో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఎక్కడ పైలోకంలోనా అని వెక్కిరిస్తారు మమ్మీ. వాళ్ళ వెక్కిరింపులతో మనకేమిటి పని? మన చదువేమో మనం చదువుకుని వచ్చేయాలి. స్నేహితులు లేకుండా నీలాగా నాకు తోచదు మమ్మీ. అరే, ఉష ఎందుకో ఏడుస్తోంది సిస్టర్ అంటూ వచ్చాడు మూర్తి. అతని పూర్తి పేరు శంకరమూర్తి. పార్వతి వాళ్ళు మలక్పేటలో ఉండగా మూర్తి వాళ్ళ ఇంట్లోనే అద్దెకుండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు పార్వతిని కూతురుగా చూసేది. ఉష అంటే ఆ ముసలామెకు చెప్పలేనంత ఇష్టం, ముద్దు. మూర్తికి అంతే ఉష అంటే. శ్రీధర్ పార్వతి కోసం ఈ చిన్న మేడ కొన్న తరువాత నల్లకుంట వచ్చేశారు. వాళ్ళు కాలనీ మారినా ఆ రెండిళ్ళ మధ్య ఆత్మీయత తగ్గలేదు. మూర్తి వాళ్ళమ్మ వస్తూనే ఉంటారు. మంచి చెడ్డ విచారిస్తారు. ఈరోజు కాన్వెంట్లో ఫంక్షన్ ఉందట. ఈరోజు నేను వెళ్ళాలట. పాపం ఉష ముచ్చట ఎందుకు కాదంటావు? వెళ్ళు పార్వతి. అది ఇప్పుడు వాళ్ళ డాడీని కూడా తీసుకురమ్మంటుంది. నేను ఎక్కడ తీసుకురాను? వాళ్ళ కాన్వెంట్లో పిల్లలు దాన్ని ఏడిపిస్తున్నారట. దానికి తండ్రి లేడని, అదని ఇదని. నువ్వు కొంచెం హెడ్ మిస్ట్రెస్తో మాట్లాడి వార్నింగ్ ఇచ్చేసిరా. ఉషను ఏడిపించే అవసరం ఏమిటో కనుక్కోమని. ఉష ఇన్నేళ్లలా చిన్నపిల్ల కాదు, జ్ఞానం వస్తుంది. ఆ పిల్ల ప్రశ్నలకు జవాబు చెప్పడం నీ బాధ్యత కాదా? నాకైనా మీ ఇద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు పార్వతి. వివరంగా అడిగితే నువ్వెక్కడ నొచ్చుకుంటావో అని అడగలేదు. ఉష, నువ్వు వెళ్ళి చదువుకో. ఈరోజు నేను వస్తాలే మీ ఫంక్షన్కు. ఆ కథంతా నీకు మరో రోజు చెప్తాలే అన్నయ్య. ఇప్పుడు ఫంక్షన్కి తయారయ్యే తొందరలో చెప్పడం కుదరదు. గంట తర్వాత కూతురుతో ఫంక్షన్కి బయలుదేరింది పార్వతి. పార్వతి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. పెళ్లి కాకుండానే బిడ్డను కన్నదని, భర్త అనేవాడు లేకుండానే ఆ కన్న బిడ్డను ధైర్యంగా పెంచుకుంటుందని అందరూ ప్రత్యేకంగా చూడసాగారు పార్వతిని. 25 ఏళ్ల వయసు. పూర్తిగా విరిసిన పువ్వంత అందంగా ఉంది. కళ్ళల్లో శాంతానికి, సంతోషానికంటే గంభీరమే ఎక్కువగా ఉంది. ఉష చాలా క్లవర్ స్టూడెంట్. క్లాస్లో ఎప్పుడూ తనే ఫస్ట్. అలాంటి అమ్మాయిని కన్నందుకు మీరు గర్వపడాలి అన్నట్టు. మేడం, ఉష ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? బొమ్మల పిచ్చిలో పడి ఆయన ఇల్లు వాకిలి వదిలేసిపోయారు. అంత పిచ్చేమిటండి ఇల్లు వాకిలి వదిలేసేంతగా? కనుబొమ్మలు వ్యంగ్యంగా లేచాయి. ఒక పిచ్చిగా మారితే తప్ప ఒక గొప్ప ఆర్టిస్టు, ఒక గొప్ప కవి, ఒక గొప్ప నటుడు కాలేరు ఎవరైనా. ఇంతకీ ఆయన ఎక్కడుంటారు మేడం?
ఎక్కడున్నారో నాకు తెలియదు. చాలా క్లుప్తంగా శాంతం చెడకుండా చెప్పింది. పార్వతి అందానికి ముగ్ధురాలైన ఒక యువతి, మీరే ఒక బొమ్మలా ఉన్నారు. బాపు గీసిన బొమ్మ అంత అందంగా ఉన్న మిమ్మల్ని వదిలి ప్రాణం లేని బొమ్మల కోసం వెళ్ళిపోయారంటే నాకు చాలా ట్రాజడీ అనిపిస్తుంది అంది మనస్ఫూర్తిగా బాధను వ్యక్తం చేస్తూ. ఉష మాత్రం తల్లితో రావడం గర్వంగా ఫీల్ అవుతోంది. ఈ కాలంలో ఈ మాట అడగకూడదనుకోండి, అయితే అడగకుండా ఉండనులేం. మీరే క్యాస్టు? తంబలి. ఓ, పూలమ్ముతారు కదూ. మా ఊళ్ళో తంబలి నర్సి అని ఉండేది. మా ఇంటి వృత్తి అదే. ఇవాళ గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కులవృత్తి గురించి చెప్పుకోవడానికి కించపడలేదు పార్వతి. కేఆర్ విజయ పళని టెంపుల్ దగ్గర ఎక్కడో పూలమ్ముతూ ఉండేదట. ఇప్పుడు ఎంత గొప్ప యాక్టర్ అయిందో చూడు. ఇంకో సినిమా ఆరాధకురాలు అంది. మీరు టీచర్గా కంటే యాక్టర్గా బాగుంటారండి. మీ ఫేస్ కేఆర్ విజయ్కు చాలా దగ్గరగా ఉంది. పార్వతి చిరునవ్వు నవ్వి ఊరుకుంది. రండి రండి రామనాథం గారు. శ్రీధర్ సాదరంగా ఆహ్వానించాడు రామనాథం అనే ఆయన్ని. రామనాథం, శ్రీధర్ చాలా వరకు కలిసి కాంట్రాక్టులు తీసుకుంటూ ఉంటారు. శ్రీధర్ కంటే ఆయన ఓ 10 ఏళ్ళు పెద్దయినా ఇద్దరూ మంచి స్నేహితులు. రామనాథంతో పాటు 25-30కి మధ్యలో ఉండే ఒక యువకుడు కూడా వచ్చాడు. ఇతను నా బావమరిది సంపత్ కుమార్. గ్రాడ్యుయేషన్ చేసి 5 ఏళ్ళు అయిపోయింది. కానీ నిరుద్యోగి. ఉద్యోగం రానిదే పెళ్లి చేసుకోనని భీష్మించుకున్నాడు. ఆ ఉద్యోగమా రాదు, బ్రహ్మచర్యమూ వదలడు అంటూ పరిచయం చేశాడు రామనాథం. ఉద్యోగమో మరో సంపాదనో లేకుండా పెళ్లి చేసుకోకపోవడమే మంచిది కదా. ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువైందని, నమ్మకంగా అన్ని పనులు చూసుకునేందుకు ఓ మనిషి కావాలన్నావు కదా. నీకు నచ్చితే ఇతడిని నీ దగ్గర పెట్టుకోమని చెప్పడానికి తీసుకొచ్చాను. శ్రీధర్ తలెత్తి పరిశీలనగా చూశాడు సంపత్తును. మంచి పర్సనాలిటీ, చక్కని వర్చస్సులో ఉంది ముఖం. మంచి తెలుపు. ఉద్యోగానికంటే ఆడపిల్ల ఉంటే వరుడిగా చక్కగా పనికి వస్తాడు. సంపత్ను చూస్తుంటే శ్రీధర్ మనసులో అస్పష్టంగా ఉన్న ఆలోచనకు ఓ రూపం వచ్చినట్లుగా అయింది. రేపు ఉదయం వచ్చి కలువు సంపత్. మీ బావగారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు శ్రీధర్. అన్నట్లుగానే మరునాటి ఉదయం వచ్చాడు సంపత్. కాఫీ, టిఫిన్ ఇవ్వడం లాంటి మర్యాదలు అయ్యాక, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ చేస్తాను. నీ జవాబుల మీద ఆధారపడుతుంది నీకు ఉద్యోగం ఇవ్వటం ఇవ్వకపోవడం. నీ జవాబులు నాకు సంతృప్తి కలిగిస్తే ఉద్యోగం ఇవ్వను, నా పార్ట్నర్ని చేసుకుంటాను. పెట్టుబడి నాదేననుకో, లాభం మటుకు చెరు సగం పంచుతాను. పెట్టుబడి మీది, లాభం మాత్రం నాకు సగం పంచుతారా? అలా ఎలా? విస్మయంగా అడిగాడు సంపత్. అలా ఎలానో తరువాత చెప్తాను. ప్రస్తుతం నీ దినచర్య ఏమిటి? ఉదయమే ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత స్నానం చేసి పాలు పుచ్చుకోవటం, ఆ తర్వాత పేపర్ చూడటం, అమ్మ వంట చేసి భోజనానికి లేపేలోగా పుస్తకాలో పత్రికలో చదువుకోవటం, మధ్యాహ్నం మా నాటక సమాజానికి వెళ్ళి నేను వేసే పాత్ర రిహార్సల్స్ చేయడం, సాయంత్రం సినిమాకో షికారుకో వెళ్ళడం, రాత్రికి భోజనం, పడక. 10ంటిలోగానే. నాటకాలు వేసే అలవాటుందా? అందుకే అతని మాటల్లో అంత ప్రస్ఫుటత అనుకుంటా. అభిరుచి ఉంది. విధవా వివాహం మీద నీ అభిప్రాయం ఏమిటి? ఆమె వయసును బట్టి, ఆమెకున్న సంతానాన్ని బట్టి ఆధారపడుతుంది. అది నా జవాబు. వయసు 24. ఒక ఆడపిల్ల ఉంది. 8 ఏళ్ల వయసు ఆ పిల్లకి. తను BA BEd అయ్యి టీచర్గా చేస్తోంది. ప్రస్తుతం MA ప్రైవేటుగా వ్రాయటం కోసం చదువుతుంది. ప్రస్తుతం ఉద్యోగం సిటీలోనే. ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం అన్నట్లుగా చూశాడు. యవ్వనం తొలిమెట్టి మీద కాలు పెడుతూనే భర్తను, సౌభాగ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ అక్కడి నుండి ఒంటరి ప్రయాణం చేయటం చాలా దుర్భరమైన విషయం అండి. అలా ఒంటరి ప్రయాణం చెయ్యమని చెప్పడం చాలా అమానుషమైన సంగతి. నేను వితంతు పునర్వివాహాన్ని సమర్థించే వారిలో మొట్టమొదట నిలుస్తాను. మాటలతో సమర్థించే వారిలో నిలుస్తావా? చేతలలో పెట్టేవారిలో కూడా నిలుస్తావా? అవకాశం వస్తే ఆచరణలో కూడా పెట్టగలనండి. అయితే ఉండు, వస్తాను అని శ్రీధర్ లోపలికి వెళ్ళి ఆల్బం పట్టుకు వచ్చాడు. ఈమె పార్వతి, నా మేనకోడలు. ఈ అమ్మాయి పార్వతి కూతురు. భర్త ఉండి లేనట్లే. అంటే ఆమె శీలం మీద నింద వేసి వెళ్ళిపోయాడు పిల్ల కడుపులో ఉండగానే. వాళ్ళిద్దరూ ఇక కలిసే అవకాశమే లేదు. నువ్వు ఆమెను పెళ్లాడితే నా పార్ట్నర్ని చేసుకుంటాను. ఆ పిల్ల నీకు సమస్య కానివ్వను. నాకు పిల్లలు లేరు, పెంచుకుంటాను.
నేను మీ మేనకోడల్ని పెళ్ళాడతానండి. నా పెళ్ళి అందరిలా మామూలుగా కాకుండా కేవలం నా సుఖ సంతోషాలమే కోసమే కాకుండా ఒక జీవితాన్ని చక్కదిద్దేందుకు అవుతుందని నేనెంతో గర్వపడతాను. నీకు ఇంకో సంగతి చెప్పదలుచుకున్నాను. దాచడం అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి. పార్వతికి అగ్నిసాక్షిగా పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడటం చూసి మా అక్కయ్య తన తృప్తి కోసం ఆ పిల్ల మెడలో పసుపు కొమ్ము కట్టించింది. అతడు తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లాడతానన్నాడు. ఇంతలోనే అనర్థం జరిగిపోయింది. ఒక దుష్టుడు వారిద్దరినీ కుట్ర పన్ని దూరం చేశాడు. సుందర్ గురించి ఆ తర్వాత జరిగింది వివరంగా చెప్పాడు శ్రీధర్. ఇప్పుడు చెప్పు సంపత్, పార్వతిని మనస్ఫూర్తిగా స్వీకరించగలవా? ఒక్కడు కాదు, ఇద్దరు మగవాళ్ళు అన్యాయం చేశారు ఆమెను. ఆమె అంటే నాకు చెప్పలేనంత జాలి ఇస్తుంది. నేను మనస్ఫూర్తిగా పార్వతిని పెళ్ళాడగలనండి. పాప ఆమెతో ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వింత తేలిగ్గా ఒప్పుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది సంపత్. నువ్వు ఒప్పుకోవేమో. నీకు ఏమేమి లంచాలు ఆశ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. నా పని చాలా తేలిక చేశావు, కానీ నీ పనే కొంచెం కష్టంతో కూడుకున్నది. నువ్వు ఒప్పుకున్నంత తేలిగ్గా పార్వతి ఒప్పుకోదు ఈ పెళ్లికి. ఎందుకంటే ఆమె మనసులో మగవాళ్ళంటేనే ఒక అయిష్టత ఏర్పడింది. గోపీనాథ్ చేసిన ద్రోహం మామూలుది కాదు. ఆమె గుండెల్లో ఇంకా ఆ గాయం మానలేదు. ఆమె జీవితంలో సంభవించిన ట్రాజడీ ఆమెలో వలపు, ప్రేమ అనేవి సమూలంగా నాశనం చేశాయి. నువ్వు ప్రేమ జల్లు కురిపించి తిరిగి అవి మొలకెత్తేట్టు చేసుకుంటే తప్ప మీ పెళ్లి జరగదు. నిన్ను ఎలాగైనా పార్వతి ఇంట్లో ప్రవేశింపజేసే వరకు నా బాధ్యత. ఆ తరువాత పార్వతిని దారిలోకి తెచ్చుకోవటం నీ బాధ్యత. నిన్ను పార్ట్నర్గా కాదు, మీ పెళ్లి రోజు నా సగం ఆస్తి రాస్తాను నీకు. మీ ఆస్తి నాకేం వద్దండి. డబ్బు కోసం నేను ఈ పని చేసినట్లవుతుంది. మన మధ్య అలాంటి అగ్రిమెంట్ ఉందని తెలిస్తే నన్ను మూడో మాసగాడి కింద జమ కట్టేస్తుంది. ఆస్తిపరుణ్ణి కావడం ఇష్టమే కానీ అది భార్య వల్ల కావడం అంత అవమానం మరొకటి ఉండదు మగవాడికి. జీవిత భాగస్వామిని గెలుచుకోవడం అనేది నా పురుషత్వానికి వన్నె తెచ్చేది కావాలి కానీ మచ్చ తెచ్చేది కాకూడదు. శ్రీధర్ చప్పున లేచి సంపత్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది సంపత్. సహృదయత, సంస్కారం మూర్తిభవించిన నీ అండ పార్వతికి దొరికితే తనంత అదృష్టవంతురాలు మరి ఉండదు. పార్వతి గురించిన బెంగ నాకు లేకుండా చేసిన వాడికి నాకు నేనే మంచి బహుమతి ఇవ్వగలను అన్నాడు సంతోషాతిశయంతో. ఆ రోజు శనివారం కావడం వల్ల పార్వతికి ఒక పూట బడి. మధ్యాహ్నం బడి నుండి వచ్చాక ఫ్రెష్గా ముఖం కడుక్కుని ఉదయం చూడడానికి వీలవని పేపర్ చూస్తూ కూర్చుంది తీరుబాటుగా. ఉష ఏదో లెక్క చెప్పించుకోవడానికి వచ్చి వెయిట్ చేస్తూ నిలబడింది. కారు దిగి లోపలికి వస్తున్న శ్రీధర్ను చూసి తాతయ్య వచ్చాడు అని గంతులు వేయసాగింది. ఉష బొగ్గ మీద ముద్దు పెట్టి బావున్నావా పార్వతి అని అడిగాడు శ్రీధర్. బావున్నాను మామయ్య. అత్తయ్య బావుందా? బావుందమ్మా. కాళ్ళు కడుక్కో మామయ్య, భోంచేద్దు గాని. కాళ్ళు కడుక్కోవడం అది తరువాత కానీ నేను పని మీద వచ్చానమ్మా అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. నాతో నీకేం పని మామయ్య? ఆశ్చర్యంగా అడిగింది పార్వతి. నా ఫ్రెండ్ బావమరిది ఒక అతనికి ఈ ఊళ్ళో ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉండడానికి గది కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదట. గది దొరక్కపోవడం వల్ల ఉద్యోగం కూడా వదులుకుని పోవలసిన అవసరం ఏర్పడింది. ఈ సంగతి నాకు తెలిసి ఇలా మా మేనకోడలి ఇల్లుంది, ప్రస్తుతానికి అక్కడ దిగండి, తరువాత మంచి గది దొరకగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి తీసుకువచ్చాను నాతో. నువ్వు పర్మిషన్ ఇస్తే కారు దించి ఇంట్లోకి తీసుకువస్తాను. నువ్వు ఆజ్ఞాపించడం తప్ప అనుమతి కోరడం జరగకూడదు మామయ్య. నువ్వు కొనిపెట్టిన ఇల్లు ఇది. అసలు నాకు కొత్త ఊపిరి, కొత్త జీవితం ఇచ్చింది నువ్వు. నా అనుమతి కోరడమా? పార్వతి నొచ్చుకున్నట్లుగా అంది. ఇల్లు నేను కొనిపెట్టినంత మాత్రాన ఇంట్లో ఎవరినో తెచ్చి పెడతానంటం బాగుంటుందా? నీకిష్టమో కాదో తెలుసుకోవద్దా? బాగుంటుందో బాగుండదో నువ్వు ఆలోచించకుండానే తీసుకువచ్చావనుకోను. అతన్ని కారులో ఎంతసేపు కూర్చోబెడతావు? అమర్యాదగా లోపలికి తీసుకురా మావయ్య. శ్రీధర్ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి సంపత్ని కారు నుండి దింపి వెంట పెట్టుకుని తీసుకువచ్చాడు. ఈమె పార్వతి, బిఏ బిఈడి. ఈయన సంపత్ కుమార్, బిఏ అని పరిచయం చేశాడు. నన్ను పరిచయం చేయవా తాతయ్య? ఉష బొంగమూతి పెట్టేసింది. సారీ మనవరాల. జుట్టు తెల్లబడకముందే, సరిగ్గా 30 ఏళ్ళు రాకముందే తాతయ్యని చేసి ఈ మనవరాల్ని ముద్దుగానే పరిచయం చేయాల్సింది, మర్చిపోయాను.
ఫోటోలో కంటే అందంగా ఉన్న పార్వతిని కన్నార్పకుండా చూస్తున్నాడు సంపత్. శ్రద్ధగా గమనిస్తున్న శ్రీధర్ మోచేత్తో పొడిచాడు. జాగ్రత్త, మొదటి చూపులోనే రౌడీగా కనిపించి ప్లాన్ అంతా పాడు చేయకు అన్నాడు చిన్న గొంతుతో. సారీ, ఈ లోకంలో పడ్డాడు సంపత్. అతని సూట్ కేసుతో అతడికని కేటాయించిన మేడ మీది గదిలో దిగవిడిచి, పార్వతి నచ్చినట్లేనా అని అడిగాడు శ్రీధర్. తను నాకు నచ్చడం కాదు, ఆమెకు నేను నచ్చాలి. సంపత్ చిన్నగా నవ్వి అన్నాడు. నీకేం తక్కువై, హ్యాండ్సమ్ పర్సనాలిటీ, సినిమా హీరోలా ఉన్నావు. అయితే కేవలం ఈ అందచందాలతోనే గెలవడం అసాధ్యం, కాబట్టి నీ మంచి మనసుతోనే గెలవాలి. కేసు పూర్తిగా అర్థమైంది సార్. పార్వతిని గెలవడం మీ తరపున కాదు, నా పురుషత్వానికి సవాలుగా తీసుకుని గెలుస్తాను. సంపత్ ఛాతీ పొంగించి మరీ చెప్పాడు. గెలిచానా నా అంత అదృష్టవంతుడు ఉండడు. పార్వతిని చూసిన మొదటి క్షణంలోనే ఆ విషయం నిర్ణయమైపోయింది నా మనసులో. నీ గెలుపు ఆమె జీవితంలోని విషాదానికి సమాధి కడుతుందన్న, ఒక జీవితాన్ని అగ్నిగుండం నుండి బయటకు తీసుకువస్తుందన్నమాట. ఆ మాట నిజమైతే నా జన్మ చరితార్థమవుతుందన్నమాట. ఆ రోజు సాయంత్రం మీటింగ్ నుండి వచ్చేసరికి 5:30 అయిపోయింది పార్వతి. ఆమె వచ్చేసరికి ఉష హాల్లో కూర్చుని సంపత్తో హోంవర్క్ చెప్పించుకుంటోంది. పార్వతి రాగానే దిగ్గున లేచాడు సంపత్. నేను ఇక వస్తాను బేబీ. ఈ 2 లెక్కలు చెప్పండి అంకుల్, దీంతో ఇవాళ హోంవర్క్ అయిపోతుంది. హోంవర్క్ అయిపోతే ఇక నిశ్చింతగా ఆడుకుంటాను. ఉష సంపత్ చేయి పట్టుకుంది. మమ్మీ వచ్చిందిగా, చెబుతుంది. ఓహో, మమ్మీ అలసట తీర్చుకునేసరికి 1 గంట పడుతుంది, ఇప్పుడు చెప్పదు. అయితే పైకి వెడదాం పద. పర్వాలేదు కూర్చోండి, నేను నా గదిలో రెస్ట్ తీసుకుంటాను. మిగిలి ఉన్న 2 లెక్కలు ఉషకి అర్థమయ్యేట్టుగా చెప్పి లేవబోయేంతలో పార్వతి కాఫీ కప్పుతో వచ్చింది. తీసుకోండి. అబ్బే, ఇప్పుడెందుకండి? ఉషకి హోంవర్క్ చేయించి అలసిపోయి ఉంటారు, తీసుకోండి. చాలా చురుకైన పిల్ల, రెండోసారి చెప్పే అవసరం ఎప్పుడూ రాదు. ఏది చెప్పినా చురుగ్గా గ్రహించే పిల్లలుంటే చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. బేబీకి తల్లి అయినందుకు మీరు ముందు ముందు చాలా గర్వపడే రోజు వస్తుందని నా నమ్మకం. అవునా? స్నిగ్ధంగా నవ్వింది పార్వతి. అప్పుడే మొహం కడుక్కుందేమో. మైసూర్ చందనం సబ్బు వాసన తేలిగ్గా గాలిలో తేలి వస్తూ మనసుకు అదోలాంటి హాయిని కలిగిస్తోంది. ముఖం మీద తడి సరిగా తుడుచుకోనట్లుగా ముంగురులు అతుక్కున్నాయి. కుంకుమ నిర్లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా బొట్టు వంకర టింకరగా ఉంది. అయినా ఏదో అందంగానే ఉంది. సంపత్ కాఫీ కప్పు కింద పెట్టి నేను ఇక వస్తాను అని సెలవు తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. పార్వతి రెస్ట్ కోసమని బెడ్ మీద పడుకుంటే గాఢ నిద్ర పట్టేసింది. 7 గంటల తర్వాత దీపాలు వెలిగాక కానీ మెలకువ రాలేదు. అది ఉష ఏడుస్తుంటే మెలకు వచ్చింది. ఏమైందే ఉష? పార్వతి గాబరాగా బయటికి పరిగెత్తుకొచ్చేసరికి సంపత్ ఉష పాదానికి తెల్లటి గుడ్డతో కట్టుకడుతున్నాడు. ఉష టేబుల్ మీద కూర్చోబెట్టి భయపడకు, చిన్న దెబ్బే, కట్టేశాను కదా, తొందరగా తగ్గిపోతుంది అని అనునయిస్తున్నాడు. మమ్మీ కోపడుతుంది అంకుల్. ఎందుకు? దెబ్బ తగిలించుకున్నానని. పొరపాటుగా దెబ్బ తగిలితే మమ్మీ ఎందుకు కోపడుతుంది? గేటు మీదకి ఎక్కపోయి కింద పడ్డాను కదా, అందుకని కొడుతుంది. కొట్టొద్దని నేను చెప్తాలే. సంపత్ మెడ మీదుగా తల్లిని చూసి గబుక్కున సంపత్ మెడ చుట్టూ చేతులు వేసి అతని ఛాతీకి బల్లిలా అతుక్కుపోయింది ఉష. మమ్మీ వచ్చేసింది అంకుల్ అంది గుసగుసగా. ఏమిటే, మమ్మీని రాక్షసిగా చిత్రిస్తున్నావు అంకుల్ దగ్గర అంటూ సమీపించింది పార్వతి. బేబీని ఏమీ అనకండి పాపం, దెబ్బ బాధ కంటే మీరు కొడతారనే ఎక్కువగా భయపడుతోంది. మరి అలా గేట్లు గోడలో ఎక్కేయొచ్చా? దెబ్బ తగిలితే బాధ ఎవరికి? అవి సెప్టిక్ అయి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సింది నేనే కదా. బొమ్మలున్నాయి, సైకిల్ ఉంది, అవి చాలవా ఆడుకోవడానికి? కోపంగా అంది పార్వతి. చిన్నపిల్లలకి ఎలాంటి ఆట వస్తువులైనా 2 రోజులకే బోర్ కొట్టేస్తాయి. ఎంతనే ఆడుకుంటుందా బొమ్మలతోనూ సైకిల్తో? అలా గేట్లు గోడలు ఎక్కవలసిందేనంటారా? ఈసారి అలా గేట్లు గోడలు ఎక్కనని మమ్మీతో చెప్పు. ఉషా సంపత్ మెడ కరుచుకునే ఇంకోసారి ఇలా చెయ్యను మమ్మీ అని చెప్పింది భయంగా. మీరు మరీ దాన్ని గారాబం చేసేస్తున్నారు అంది పార్వతి. పిల్లల్ని గారాబం చేసేటప్పుడు చెయ్యాలి, భయపెట్టేటప్పుడు భయపెట్టాలి. దెబ్బ బాగా తగిలిందా? రక్తం బాగానే కారిపోయింది. బాల్కనీలోంచి చూశాను బేబీ కింద పడిపోవటం. పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి బాగానే కారింది రక్తం. చల్లని నీటితో కడిగి టించర్ పూసి కట్టేశాను. పార్వతి ఇంకేమీ మాట్లాడలేదు. చేతులు చాచి కూతుర్ని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళిపోయింది. మమ్మీ మేడ మీద నుండి పరిగెత్తుకు వచ్చి అలసటతో వగరుస్తున్నట్లుగా పిలిచింది ఉష.
కుక్కర్లో పెట్టేయడానికి కూరగాయలు తరుగుతున్న పార్వతి ఏమిటి అంది గాబరాగా. అంకుల్ కింద పడిపోయి ఉన్నారు, పిలిస్తే పలకడం లేదు, చచ్చిపోయినట్టున్నారు మమ్మీ. ఉష దాదాపు ఏడ్చేసింది. ఏం మాటలేవి, ఆ ఎదురింట్లో ఆంజనేయుల తాత చచ్చిపోలేదు, అలాగే పడి ఉన్నారు. దిగ్గున లేచి చేతులు కూడా కడుక్కోకుండా బాణంలా పరిగెత్తింది పార్వతి. ఉష చెప్పింది నిజమే. సంపత్ కింద బెడ్షీట్ మీద చనిపోయిన మనిషిలా పడి ఉన్నాడు వెల్లకిలా. కళ్ళు అరమూతలు పడి ఉన్నాయి. సంపత్, ఏమైంది మీకు? అయ్యో, పలకడం లేదే. సంపత్, సంపత్. పార్వతి అతని పక్కన మోకాళ్ళ మీద కూర్చుని అతని ఛాతీ మీద తట్టి పిలవసాగింది గాబరాగా. అతనిలో చైతన్యం లేదు. అంకుల్కి ఏమైందో ఏమిటో, డాక్టర్ గారికి ఫోన్ చేద్దాం, పక్కింటి నుండి. పార్వతి లేచి 2 అడుగులు వేసిందో లేదో సంపత్ ఫక్కున నవ్వుతూ లేచాడు. అబ్బా, ఎంత అడలుగొట్టేశారు! ఇదే నాటకం అండి. గాబరా స్థానంలో కోపం చోటు చేసుకుంది. దీన్ని శవాసనం అంటారు. నాకు ఆసనాలు వేసే అలవాటుంది. అయ్యో, నా మతిమండ. పార్వతి నుదుటి మీద కొట్టుకుంది. ఉష ఒకరోజు చెప్పింది, మీరు ఒకసారి తల్లకిందులుగా ఉన్నారని. మీ అంకుల్ శీర్షాసనం వేశారేమో అన్నాను కూడా. పార్వతి నుదుటి మీద కొట్టుకున్న ఆ పోజు సంపత్ హృదయంలో అందంగా ముద్రపడిపోయింది. ఇంకా కాసేపు అలాగే పడుకుని ఆమె చేసే హడావిడిని హాయిగా అనుభవించాలన్నమాట. తెల్లగా దృఢంగా ఉన్న శరీరాన్ని కడ్రాయర్ బన్నీను దాచలేకపోతుంటే పార్వతి లజ్జతో చూపులు తిప్పుకుంది. అతను శవాసనంలో ఉన్నప్పుడు ఇదేమీ గమనించలేదు. నిర్లజ్జగా అతని పక్కన కూర్చుని అతని భుజం మీద ఛాతీ మీద తట్టింది. పార్వతి ముఖంలో ఎరుపుదనం ప్రాకగా గబగబా కిందికి వచ్చేసింది. ఎందుకో గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. రాతితో సమంగా గడ్డకట్టిన ఈ గుండెలో ఈ స్పందనేమిటి? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? అసలు మామయ్యకు బుద్ధి లేదు. వయసులో ఉన్న మగాడిని, అందులో బ్రహ్మచారిని తీసుకువచ్చి ఇంట్లో విడిచి వెళ్ళాడు. మామయ్య తన అనుమతి కోరినప్పుడు పరస్పరం ఆకర్షించుకునే క్షణాలు ఇలా వస్తాయని తన మనసుకు తట్టి ఉంటే మామయ్య ఏమైనా అనుకొని సంపత్కి ఈ ఇంట్లో ప్రవేశం ఇచ్చేదే కాదు. ఇప్పుడు ఎలా సంపత్ని ఇక్కడి నుండి సాగనంపటం? అప్పుడే వద్దంటే పోయేది. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అన్నట్లుగా. త్వరగా ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అని ఇవాళ చెబుదాం, రేపు చెబుదాం అనుకుంటూనే ఎలా చెప్పాలో తెలియక 15 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు మేడ మీద నుండి దిగుతూనే, ఎలా ఉంది బేబీకి, జ్వరం తగ్గిందా అని అడిగాడు సంపత్. అప్పటికే 2 రోజులైంది ఉషకి జ్వరం వచ్చి. తగ్గలేదండి, పార్వతి దిగులుగా అంది. ఏమిటో కలవరిస్తుంది, సరిగ్గా అర్థం కావడం లేదు. నాకెందుకో భయం వేస్తుంది. ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదు దీనికి. సంపత్ దగ్గరకు వచ్చి ఉష చెయ్యి పట్టుకుని చూశాడు. 104 డిగ్రీలకు తక్కువ ఉండదు జ్వరం. వెంటనే ఓ ఇంజెక్షన్ పడితే కానీ జ్వరం కంట్రోల్ అవ్వదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకువస్తాను. సంపత్ పరిగెత్తినట్లే వెళ్ళిపోయాడు. అరగంటలోగానే డాక్టర్ని వెంట పెట్టుకు వచ్చాడు. జ్వరం ఎప్పటి నుండి? పేషెంట్ని చెయ్యి పట్టుకుని పరీక్ష చేస్తూనే మామూలుగా ప్రశ్న వేశాడు డాక్టర్. మొన్నటి నుండి. మందులు వాడారా? రాధికా క్లినిక్ డాక్టర్ చేత పరీక్ష చేయించి ఆయన ఇచ్చిన మందులు వాడాను. సగం వాడిన మందులు తెచ్చి చూపింది పార్వతి. ఇవిక వాడొద్దు, నేను ఇప్పుడు రాసేవి తెప్పించి వాడండి. జ్వరం అదుపు కావటానికి నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళతాను. నుదుటి మీద పొట్ట మీద ఐస్ ప్యాక్ పెట్టండి, లేకపోతే చన్నీటి గుడ్డ వేయండి. అప్పుడప్పుడు చన్నీళ్లతో గుడ్డ అద్ది ఒళ్ళు తొడవండి. సూచనలిచ్చి ఇంజెక్షన్ చేసి సంపత్ ఇచ్చిన ఫీజు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. సంపత్ బజారుకి వెళ్ళి డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకుని అవి మళ్ళీ డాక్టర్కి చూపించి వాడే విధానం తెలుసుకుని వచ్చి పార్వతికిచ్చి చెప్పాడు, ఈ ట్యాబ్లెట్స్ ఇప్పుడు వేసేయండి, 1 గంటలో జ్వరం కంట్రోల్ అయిపోతుందని చెప్పారు డాక్టర్. ఆ రాత్రి పార్వతికి 2 రోజుల నుండి నిద్ర లేదు, విశ్రాంతి లేదు. పిల్లకేమవుతుందోనన్న ఆందోళనతో సరిగా తిండి కూడా తినలేదు. ముఖమంతా వడిలిపోయి ఎలాగో తయారైంది. ఆమెకే జ్వరం వచ్చిందా అన్నట్లుగా నీరసించింది. రాత్రి 10 గంటలు కాకముందే పార్వతి కళ్ళు మూసుకుపోసాగాయి. జ్వరం తగ్గిందా? హోటల్లో భోంచేసి వచ్చిన సంపత్ అడిగాడు. మూసుకుపోతున్న కనురెప్పలను బలవంతాన ఎత్తింది పార్వతి. ఇప్పటి వరకు ఏం తగ్గలేదండి. సంపత్ దగ్గరికి వచ్చి ఉష నుదురు తాగాడు. ఇదిగో చెమట పడుతుంది, జ్వరం విడుస్తుందన్నమాట అన్నాడు. మందార పువ్వుల్లా ఎర్రబారిన పార్వతి కళ్ళను చూసేసరికి చెప్పలేనంత జాలేసింది అతనికి. మీరు కాసేపు పడుకోండి, నేను కూర్చుంటాను బేబీ దగ్గర. పర్వాలేదు, నేను కూర్చోగలను.
బేబీ కోలుకోకముందే మీరు అడ్డం పడేటట్టున్నారు. ప్లీజ్ లేవండి, ఈ రాత్రి డ్యూటీ నేను చేయగలను. అర్థం లేని అభిమానానికి పోవద్దు, చనువుగా ఆత్మీయత ధ్వనింపచేస్తూ అన్నాడు. పార్వతి అభిమానపడినా కూర్చునే స్థితిలో లేదు. ఒళ్ళు తూలిపోతున్నట్లుగా ఉంది. కళ్ళు అవే మూతలు పడిపోతున్నాయి. కూర్చోండి అయితే, మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ మందు వేసి గంట అయింది. 3 గంటల తర్వాత కదా మళ్ళీ వేసేది. మందు వేసే టైంకి నేను లేచి వచ్చేస్తాలేండి. ఓ గంట పడుకుంటే అలసటంతా తీరిపోయి కొత్త శక్తి వస్తుందనిపిస్తుంది. వస్తాను. పార్వతి పడుకోవడానికి వెళ్ళింది. సంపత్ ఒక మ్యాగజైన్ పట్టు కూర్చున్నాడు మంచం పక్కనే. 1 గంట చాలు, అలసట తీరుతుంది అని చెప్పి వెళ్ళిన పార్వతికి తెల్లగా తెల్లవారాక కానీ మెలకువ రాలేదు. లేస్తూనే పిల్లకి ఎలా ఉందోనని గాబరాగా పరిగెత్తుకొచ్చేసింది. ఎలా ఉంది బేబీకి? జ్వరం విడిచింది. ముఖం కడిగించి పాలు తాగించాను ఇప్పుడే. పిల్లకి ఇలా ఉంటే తెల్లవారేదాకా ఎంత మొద్దు నిద్రపోయానో. సిగ్గుపడింది పార్వతి. లేపకూడదా నన్ను? మీరు తెల్లవార్లు జాగారం చేసినట్లున్నారు. నా కళ్ళ ఎరుపు మీ కళ్ళలోకి వచ్చేసింది. మీ ఇల్లంతా తిరిగి పెత్తనం చేశాను అనుకోకపోతే ఫ్లాస్కోలో టీ రెడీగా ఉంచాను మీకోసం. ముఖం కడుక్కుని తాగేయండి, బడలెక్కి తీరుతుంది. పార్వతి కళ్ళలో విస్మయం, సంతోషం పోటీపడి కనిపించాయి. పంచదార, టీ పొడి ఎలా కనుక్కున్నారు? దానికి పెద్దగా పరిశోధన ఏమీ అవసరం కాలేదులేండి. స్టవ్ పక్కనే స్టాండ్ మీదే ఉన్నాయి. పాల ప్యాకెట్లు 6 పాల పిల్లాడి తెచ్చిచ్చాడు. బేబీకి జ్వరం తగ్గిందేమో, ఆకలేస్తుంది అంకుల్ అంది. మీరు అలసిపోయి పడుకున్నారు, లేపాలనిపించలేదు. ఎంత శ్రమ కల్పించాను మీకు. ఇంట్లో మీకు తోడుగా మరో మనిషి ఉంటే ఏం చేసేవాడో అదే చేశాను. నేను చేసింది కనీస మానవ ధర్మం. పార్వతి కళ్ళల్లో కృతజ్ఞత వెళ్ళి విరిసింది. ముఖం కడుక్కోవడానికి వెళ్ళబోతూ వెనుతిరిగింది. మీరు తాగారా అని అడిగింది. ఎవరైనా ఇస్తే మర్యాద కోసం తీసుకోవడం తప్ప నాకు అలవాట్లేదు. పగలంతా ఉష కులాసాగా కనిపించినా రాత్రికి మళ్ళీ జ్వరం వచ్చేసింది. బాగా కలవరింతలు, తుళ్ళిపడటం. అదంతా చూసి పార్వతి భయపడిపోయింది. ఇదేదో విషజ్వరంలా ఉంది. పిల్లని నాకు కాకుండా చేస్తుందా ఏమిటండి అని కన్నీరు పెట్టింది. కాస్త జ్వరానికే ఇలా ఏవేవో ఊహించుకుంటే ఎలా అని డాక్టర్ని తీసుకువచ్చాడు సంపత్. ఆయన ఒక ఇంజెక్షన్ చేసి మరో కొత్త సిరప్ రాశాడు. సంపత్ బజారుకి వెళ్ళి తీసుకువచ్చాడు. సగం రాత్రి వేళప్పుడు కెవ్వున కేక పెట్టి లేచి కూర్చుంది ఉష. చూపులు బెత్తరగా ఉన్నాయి. చన్నీళ్లలో స్నానం చేసినట్టు గజగజ వణికిపోతోంది. పార్వతి పిల్లను చుట్టేసి, ఏమిటే, ఏమైంది, భయపడ్డావా? నేనున్నానుగా, నీ దగ్గరే ఉన్నాను అని గుండెలకు హత్తుకుంది. ఎవరో పట్టుకెళ్ళడానికి వచ్చారు మమ్మీ. నల్లగా భూతంలా ఉన్నారు. ఇంకా అదురు పోనట్లుగా బిగ్గరగా కళ్ళు మూసుకుంది. నేనున్నాగా, అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. నీకేం భయం లేదు. అసలు ఎవ్వరూ రాలేదు ఇక్కడికి. జ్వరంలో నీకు కలొచ్చినట్లుంది. కాసేపటికి ఉషని పక్క మీద పడుకోబెట్టి పక్క గదిలోకి వెళ్ళి ఎంతసేపు బెగబట్టుకున్న దుఃఖాన్ని కక్కేయసాగింది పార్వతి. ఏమిటిది, చిన్నపిల్లల జ్వరం వస్తే ఏమవుతుంది? ఎందుకు భయపడటం? సంపత్ చనువుగా పార్వతి భుజం మీద చెయ్యేశాడు. ఏట్లో కొట్టుకుపోతూ ఆసరా దొరకగానే చప్పున పట్టేసుకున్నట్లుగా అతడు నల్లుకుపోయింది పార్వతి. భయపడకు పార్వతి, బేబీకి ఏం కాదు. ఆమె మీద మృదువుగా తట్టి అన్నాడు సంపత్. మామయ్యకు ఫోన్ చేసేయండి. ఆయన వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఫోన్ పక్కింట్లో ఉంది. తెల్లవారిని అలాగే చేస్తాను. మీరు కూడా లేకపోతే నేను గుండాగి చచ్చేదాన్ని. సుఖం ఒంటరితనాన్ని కోరుకుంటే ఆపద అందరూ దగ్గరవ్వాలని కోరుకుంటుంది. ఆమెకు సన్నిహితమయ్యే సంఘటన ఏర్పడాలని కోరుకున్నాడే కానీ అది ఈ రూపంలో రావాలనుకోలేదు. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్ల ప్రాణాపాయ స్థితిలో పడాలని కలలో కూడా కోరుకోలేదు తను. పార్వతికి దగ్గరైన ఆనందం అతనికి ఏ కోశానా లేదు. యాపిల్ పండులా ఉండే పిల్ల 2 రోజుల జ్వరానికి పీక్కుపోయిన ముఖంతో చైతన్యం కోల్పోయి బట్టపీలికలా అయిపోయింది. సంపత్ మనసంతా ఆ పిల్ల మీదే ఉంది. ప్రొద్దుటే వెళ్ళి శ్రీధర్కి ఫోన్ చేసి వచ్చాడు సంపత్. అతను మధ్యాహ్నానికల్లా కారు దిగాడు. అతను వచ్చే ముందే ఉషకి జ్వరం తగ్గింది. సంపత్ పళ్ళరసం తాగిస్తున్నాడు స్పూన్తో. ఎలా ఉంది బేబీకి? శ్రీధర్ గాబరాగా సమీపించాడు. ఇంతకు ముందే జ్వరం తగ్గింది. రాత్రి చాలా భయపెట్టేసింది. అమ్మయ్య, బాగుంది కదా. పొద్దున్న నువ్వు ఫోన్ చేస్తే ఎంత హడలిపోయానో. ఏమ్మా ఉష, ఎలా ఉంది? రాత్రి గడవదేమో అనుకున్నాను మామయ్య. అంత భయపెట్టేసింది. ఎవరో కనపడ్డట్టుగా, ఏదో అవుతుందన్నట్లుగా కెవ్వున కేక వేసి లేచి కూర్చుంది. ఒళ్ళు చూస్తే మండిపోతుంది.
మందులకు కంట్రోల్ అవ్వడం లేదు. అలాంటప్పుడు సంపత్ గారే లేకపోతే నేనేమైపోదునో. ఆయన చాలా ధైర్యం చెప్పారు అంది పార్వతి. పళ్ళరసం తాగి పడుకుంది ఉష. సంతోషంతో పైకి వచ్చాడు శ్రీధర్. ప్లాన్ సక్సెస్ఫుల్లేనా? ఆమె నాకు దగ్గరగా వచ్చిన మాట నిజమే కానీ ప్రేమ వల్లో ఆకర్షణ వల్లో కాదు. బేబీకి వచ్చిన జ్వరం ఆమెను భయపెట్టి నా దగ్గరకు నెట్టింది. బేబీ ఆరోగ్యంగా లేచి తిరిగాక ఆ దగ్గరతనం ఇలాగే నిలిస్తే మన ప్లాన్ సక్సెస్ఫుల్ అయినట్లే. పార్వతి మనసు గెలిచేందుకు బేబీకి జ్వరం రావాలని నేను కల్లో కూడా కోరుకోలేదు. నీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రం ఉపయోగించుకోకుండా వదిలేయకు. కాలినప్పుడే ఇనుము మీద సమ్మెట దెబ్బలు వేయాలి. ఇదంతా మన మంచి కోసమే వచ్చిందనుకో. అవతలి వ్యక్తి గాయపడినప్పుడో బలహీనపడినప్పుడో గెలవటం గొప్పతనం కాదు కదా. నాకదంతా తెలియదబ్బాయి. నా పార్వతికి ఓ తోడు దొరకాలి. అది నాకు కావలసింది. ఈ విషయంలో ఓడిపోతానన్న అనుమానమే నాకేం లేదండి. పార్వతిని గెలిచి నా దాన్ని చేసుకుంటానన్న నమ్మకం నాకు ఏర్పడింది. ఇంటి ముందున్న చిన్న తోటలో సంపత్, ఉష దాగుడు మూతలాడుకుంటున్నారు. వరండాలో నిలబడి చూస్తున్న పార్వతిలో ఎన్నో ఆలోచనలు. ఉష సుస్థి పడ్డ తరువాత సంపత్కి తనకి మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయినట్లుగా అయింది. తన ఆలోచనల్లో చాలా భాగం అతను ఆక్రమించుకున్నాడు. గోపీనాథ్ని ప్రేమించిన నాటి తొలి వలపు పులకింత లేకపోయినా ఇతడిని తక్కువ కోరుకోవడం లేదు మనసు. ఇతడు కనిపించగానే మనసంతా ఏదో ఆనందంతో నిండిపోతోంది. అతని సన్నిధిలో నిరంతరం ఉండిపోవాలని, అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఒక్కసారి గోతులో పడి జీవితంలో కోలుకోలేని దెబ్బతిని కూడా మళ్ళీ అలాంటి గోతి వైపే పరుగు తీస్తుంది ఎందుకు? ఇతడు ఆ గోపీనాథ్ లాంటి మనిషి కాకపోవచ్చు. అతని ప్రవర్తన నిజాయితీతో కూడుకున్నదే కావచ్చు. కానీ తను అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా చనువిస్తూ పోతే వేశ్యకి తనకి భేదముంటుందా? అగ్నిసాక్షిగా గోపీనాథ్తో తనకు పెళ్లి జరక్కపోవచ్చు, కానీ మనస్సు శరీరము అతనికే అంకితమిచ్చింది. ఇప్పుడు అవి తిరిగి సంపత్కి ఇవ్వచూస్తే అంతకంటే మోసముండదు. ఆ ప్రేమలో అంతకంటే బోటకముండదు. పెళ్లి కాకుండా తల్లయి ఇప్పటికే సమాజానికి ఎదురు తిరిగింది. ఇంకా 2 పురుషులతో 3 పురుషులతో సంసారం మరీ అంత నీతి మాలింది కాలేదు తను. తెలియక తప్పటడుగు వేయటానికి, తెలిసే తప్పటడుగు వేయటానికి చాలా భేదం ఉంటుంది. ఇక నుండి తన మనస్సును తన కట్టుదిట్టంలో పెట్టుకోవలసిందే. దాన్ని కట్టుదిట్టం చెయ్యాలంటే ముందు సంపత్ని ఇక్కడి నుండి పంపేయాలి. అరగంట సేపు ఆడి ఆడి అలసినట్లుగా కింద కూలపడిపోయింది ఉష. సంపత్ ఆ పిల్లను ఒళ్ళోకి లాక్కుని కబుర్లు చెప్తున్నాడు. ఇద్దరూ పసిపిల్లల్లా నవ్వేసుకుంటున్నారు ఎందుకో. ఇంత మంచి మనిషిని దూరం చేసుకుంటే ఆ నష్టం దేనితో పోడ్చగలరు? కానీ తప్పదు. పార్వతి ఒక నిశ్చయంతో వాళ్ళకేసి అడుగులు వేసింది. మీరు ఉషను చాలా అలవాటు చేసుకుంటున్నారు. మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోయినప్పుడు అది బెంగపడుతుందేమో. అయితే నన్ను త్వరగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం అన్నమాట. సంపత్ చిన్నబుచ్చుకున్న స్వరంతో అన్నాడు. అది ఎప్పుడూ ఒకనాడు తప్పదు కదా. మనుషుల మధ్య బంధాలు ఏర్పడకముందే ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. బంధాలు ఏర్పడితే నష్టమేమిటి పార్వతి? నీతిబద్ధం, ధర్మబద్ధం కాని బంధాలు బ్రతుక్కి బాధాకరంగా పరిణమిస్తాయి సంపత్ గారు. పెళ్లి కాకముందే నేను వేసిన ఒక తప్పటడుగు నా జీవితాన్ని శాపగ్రస్తం చేసి వేసింది. తెలుసా? తెలుసు పార్వతి. మీ మామయ్య నీ కథంతా చెప్పాడు. నీ బ్రతుకులో ఏర్పడిన వెలితి, విషాదం అనుక్షణం ఆయన మనసును పట్టి పీడిస్తుంది. నీ బ్రతుకులో ఏర్పడిన వెలితిని, విషాదాన్ని పారద్రోలే బాధ్యత నాకు అప్పగించి నన్నిక్కడ దిగవిడిచి వెళ్ళాడు. మన మధ్య ఒక బంధం ఏర్పడాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను నేను అగ్నిసాక్షిగా పెళ్లాడగలను పార్వతి. నీకా భయాలేమీ అక్కర్లేదు సంపత్ మృదు గంభీరంగా అన్నాడు. ఒక బిడ్డ తల్లిని పెళ్లాడి చరిత్రను సృష్టిస్తారన్నమాట. పార్వతి విరక్తిగా నవ్వింది. ఈ పెళ్లి సమాజానికి ఒక అపశృతిగా వినిపిస్తుందేమో కానీ సహజంగా కనిపించదు. ఇప్పుడు సమాజం సంగతి ఎందుకు? జీవితంలో నువ్వు తిన్న దెబ్బకు, పొందిన విషాదానికి అది నీకు సానుభూతి తెలిపిందా? ఆదుకోవడానికి ప్రయత్నించిందా? పైగా హేళనలతో, చీత్కారాలతో గాయపరచడానికి ప్రయత్నించుంటుంది. అలాంటి నిర్దాక్షిణ్యమైన సమాజం గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. నీ ఆలోచనలను, నీ జీవితాన్ని సమాజంతో ముడిపెట్టాల్సిన పని లేదు. నీ జీవితం నీది. నీ ముందున్న అవకాశాన్ని బట్టి నీ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలి. సమాజంలో బ్రతుకుతూ సమాజంతో పని లేదంటే ఎలా?
ఎవరికి వాళ్ళు కట్టుబాట్లు తెంచుకుని జీవించటం సమాజ కల్లోలానికి దారితీయదా? అడవుల్లోనో ఎక్కడో జీవించటం లేదు కదా ఒంటరిగా. తెలిసి తెలియని వయసులో కట్టుబాట్లను అధిగమించాను, దారి తప్పాను. మిమ్మల్ని దారి తప్పించనా? అలా జరగటానికి వీల్లేదు. ఎవరికి వాళ్ళు కట్టుబాట్లలో పడి ఉంటే ఈ సమాజం ముందుకు రాదు, వెనక్కి నడుస్తుంది. చైతన్యం, కొత్తదనం లేకుండా ఏ మానవ జాతి ముందుకు వెళ్ళలేదు పార్వతి. ఒక్కసారి కట్టుబాట్లు తెంచుకోవాల్సి వస్తే వస్తుంది. సమాజ ధర్మానికి ఎదురేదాల్సే వస్తుంది. నాగరికత, అభివృద్ధి విప్లవంలోంచే పుట్టుకు వస్తాయి. కొన్ని మంచి పనులు ఎదురీత వల్లే సాధ్యపడతాయని నా నమ్మకం. ఒకప్పుడు స్త్రీకి విద్యా హక్కు ఉండేది కాదు. భర్త చస్తే బతికి ఉండే హక్కు కూడా ఉండేది కాదు. సతీ సహగమనం పేరు వింటే ఇప్పుడు మనం చెప్పలేనంత ఆశ్చర్యానికి లోనవుతాం. కొందరు ఆ కట్టుబాట్లకు ఎదురీదడం వల్లనే కదా స్త్రీలకు విద్యావకాశం కలిగించగలిగాం. భర్త చనిపోయాక బ్రతికి ఉండే అవకాశాన్ని కలిగించాం. అంతెందుకు, వితంతు స్త్రీకి పునర్వివాహం కూడా జరిపించే రోజులు వచ్చాయి. ఇవన్నీ మంచి పనులని నిక్కచ్చిగా నువ్వనుకుంటే అది సమాజ ధర్మానికి ఎదురీదటం వల్లే జరిగాయి అంటాను. ప్రస్తుతం నా కేసు అది కాదు. పార్వతి తల వంచుకునే అంది. నీ కేసు అది కాదు, నిజమే. భర్త అనేవాడు లేకుండా బిడ్డ తల్లివయ్యావు. సాధారణంగా ఇలా కాలు జారి కడుపైతే గుట్టుగా లోపలే హత్య చేసి కడిగేసిన ముత్యాలై మరో కన్య వధువై మగాడిని పెళ్లాడి సంసారాలు సాగిస్తారు పతివ్రతల్లా. అది సమాజంలో ఒక అంతర్నీతి. ఈ ఆత్మవంచనకు, ఈ దగాకోరుతనానికి నువ్వు పాల్పడకుండా ధైర్యంగా ఆ చిన్నారికి ఒక రూపం ఇచ్చి ఈ ప్రపంచం మీదకి తెచ్చావు. నువ్వుగా నిలబడ్డావు కానీ ఎవరిని మోసగించే వేషం వేయలేదు. అందుకే మామూలు స్త్రీ కంటే ఒక మెట్టు పైనే కనిపిస్తావు నువ్వు నాకు. అతని మాటలకు ముగ్ధురాలైనట్లుగా చూసింది పార్వతి. అతని అంతరంగం అద్దంలో కనిపించినంత స్పష్టంగా, మల్లెపువ్వు అంత స్వచ్ఛంగా కనిపిస్తుంటే మనసులో ఉన్న ముళ్ళు అటు ఒరిగినట్లుగా అయ్యింది. ప్రలోభం పూర్తిగా వశపరుచుకోకముందే తెప్పరిల్లింది పార్వతి. నిన్న ఒక మగాడు, ఇవాళ ఒక మగాడు, రేపొక మగవాడు అన్నటువంటి జీవితానికి ఏదైనా ఔన్నత్యం ఉంటుందంటారా సంపత్ గారు? మీ చెయ్యి అందుకోవడం వల్ల పైమెట్టు మీద నుండి కిందికి 2 మెట్లు దిగజారిపోతాను. జీవితంలో ఒకనాడు తప్పటడుగు పడినా ఇంకా పతనమైపోవాలని లేదు. ఎంత ఇదిగా చేసి వెళ్ళిన ఆ మగాడు మాత్రం లక్షణంగా పెళ్లాడి ఉత్తమ గృహస్థై ఉంటాడు. నీతో సంబంధాన్ని ఓ పీడకలగా మరిచిపోయి ఉంటాడు. నువ్వు మాత్రం ఒకే మగాడు అన్న రీతికి కట్టుబడి ఉంటావు. ఇదెక్కడి న్యాయం? సంపత్ ఆవేశంగా అడిగాడు. ఈ సమాజంలో మగాడికో నీతి, ఆడదానికో నీతి ఎందుకని? ఆ మగాడు చెడతిరిగాడు కదా, నేను చెడతిరుగుతాను అనుకుంటూ పోతే ఈ మనుషులకు ఒంటి మీద బట్టలే అక్కర్లేకుండా పోతాయి సంపత్ గారు. మగాడికి తిరిగే అవకాశాన్ని ప్రకృతి ఇచ్చింది, స్త్రీకి ఇవ్వలేదు. ఆ సత్యం గ్రహించకపోతే ఎలా? సాధ్యమైతే ఆ మగవాడికో నీతి పాఠం నేర్పాలి కానీ అతడు నీతి చెడ్డాడు, నేను నీతి చెడతాను అనేది సమంజసమైన మాట కాదు. అలాంటి మగవాడికి నీతి పాఠం ఎలా చెబుతావు నువ్వు? సంపత్ స్వరంలో ఎగతాళి. అతని వల్ల కలిగిన నా కూతుర్ని విలక్షణంగా ఏ తండ్రి అయినా గర్వపడే కూతురుగా మలచి అతని ముందు నిలబెడతాను. అందుకోసం నా జీవితాన్ని ధారపోస్తాను. అందుకోసం పరిశుద్ధంగా ఈ ఒంటరితనంతో పోరాడుతూనే సాగుతాను. అప్పుడు కలగదా అతనికి పశ్చాత్తాపం? అప్పుడు రాలవా 2 కన్నీటి బొట్లు? అది చాలదా ఈ గుండెలో మండే మంట ఆరటానికి? భావోద్వేగంతో అంది పార్వతి. నీ జీవితం కొవ్వొత్తిలా వెలిగి ఆరిపోయాక ఆ 2 కన్నీటి బొట్ల వల్ల ఏమిటి లాభం? ఏమి సాధించినట్లు? ఎవరిని గెలిచినట్లు? ఆయన వల్ల అన్యాయమైన ఈ జీవితాన్ని ఇలాగే ఆయన కట్టెదుట నిలబెడతాను ఎప్పుడో ఒకనాడు సంపత్ గారు. అప్పుడు మనిషి అన్న వాడికి పశ్చాత్తాపం తప్పకుండా పుడుతుంది. అంతకు మించిన విజయం ఏముంది నాకు? లేదు, స్త్రీ జాతికి విముక్తి అనిపిస్తుంది నిరసనగా అన్నాడు సంపత్. ఎందుకో హర్షించలేకపోతున్నాను నీ దారి. మగవాడికి లేని నీతి, అతనికి లేని పవిత్రత నీకెందుకు? నీకై నువ్వు బంధితురాలివి కావడం ఎందుకు? ఎందుకంటే ఒకచోట అవినీతి ఉందంటే దాన్ని కడగటానికి నీతి కావాలి. ఒకచోట అధర్మం ఉందంటే దాన్ని జయించటానికి ధర్మం కావాలి. మగవాడు అధర్మవర్తనుడైతే అతడిని గెలవటానికి స్త్రీ ధర్మవర్తనురాలు కావాలి. అతడు తప్పు చేశాడు, నేనెందుకు చేయకూడదు అనుకుంటే సమాజంలో అరాచకం తప్పితే అధర్మం మీద ధర్మం జయించటం అన్న ప్రశ్నే ఉండదు. ఇంకా ధర్మాధర్మాల గురించి బాగానే తెలిసిన దానివి.
నన్ను రిక్తహస్తుడిగా పంపించి వేయటం నీకు ధర్మమా? ఏం చెయ్యను? ఎంతో సహృదయతతో ముందుకు వచ్చిన మీ చేతిని అందుకోవాలనే ఉంది, కానీ అందుకోలేను. ఆ అందుకోకపోవడం వల్ల నేను పొందే నష్టం జీవితంలో పూడ్చుకునేది కాదని కూడా నాకు తెలుసు. కానీ తప్పదు. పార్వతి గొంతు గాద్యకంగా నీళ్లు నిండిన కళ్ళతో అంది. ఒకసారి నా తరఫున ఆలోచించి పార్వతి, సంపత్ విచలిత స్వరంతో అన్నాడు. ఉషకి సీరియస్ అయిన ఆ రాత్రి మీ తోడు లేకపోతే నేనేమైపోయేదాన్నో అనుకున్నాను. దైవం ఎల్లకాలం మీ తోడు ప్రసాదిస్తే బాగుండునని కూడా అనుకున్నాను. కానీ నా జీవితాశయం నెరవేరాలంటే అలా జరగకూడదు. నా చిన్నారి కూతురుతో నేను ఒంటరిగా సాగిపోవటానికే నిశ్చయించుకున్నాను. నాకిది తొలి వలపు భంగపాటు. ఒకనాడు నువ్వు పడ్డ నరకం నేను పడాలిప్పుడు. శ్రీధర్ గారు ఊరుకోలేనట్లుగా నన్ను అగ్నిజ్వాలల్లోకి విసిరివేశారు. జీవితంలో ఇవ్వకపోయినా మనసులో మీకు ఒక ఉన్నత స్థానమే ఉంది సంపత్ గారు. థ్యాంక్స్. అది కొంత ఊరట ఈ మండే గుండెలకు. అప్పుడే మండటం మొదలుపెట్టాయా గుండెలు? హాస్యంగా నవ్వింది పార్వతి. నీకు హాస్యంగా ఉంది నా బాధ. అతని కళ్ళల్లో మెరుస్తున్న తడికి పార్వతి మనసు పిండినట్లు కాక ముఖం తిప్పుకుంది. సంపత్ ఆ మరురోజే వెళ్ళిపోయాడు. సంపత్ అంకులు ఎప్పుడొస్తారమ్మా అంటూ ఉష ఎన్నో రోజులు కలవరిస్తూనే ఉంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.